హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 540 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సిఐఎస్ఎఫ్లో 540 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ వెలువడైంది. 122 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే స్టెనోగ్రాఫర్, 418 హెడ్ కానిస్టేబుల్ అంటే మినిస్టీరియల్ పోస్టులు అయితే ఉన్నాయండి. అర్హత విషయానికి వస్తే 12వ తరగతి ఉత్తీర్ణత, స్టెనో టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలండి. వయసు విషయానికి వస్తే అక్టోబర్ 25 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. దరఖాస్తుల ప్రారంభం ఈ రోజు నుంచి అండి, అంటే సెప్టెంబర్ 26 నుంచి. ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తిగా వివరంగా చూద్దామండి. ఇక్కడ చూస్తున్నట్లుగా సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. మరి సిఐఎఫ్ఎస్ స్టెనోగ్రాఫర్కి, మినిస్టీరియల్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్లో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకుంటారు. క్లోజింగ్ డేట్ అయితే మాత్రం అక్టోబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుందండి. మరి గ్రేడ్ 5కి సంబంధించినటువంటి లెవెల్ 5 అండి స్టెనోగ్రాఫర్కి. స్టెనోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఈ యొక్క లెవెల్ 5లో శాలరీ వస్తుందండి. అది ఎంత అంటే 29,200 నుండి 92,300 స్కేల్ మధ్యలో వస్తుందండి. అదేవిధంగా మినిస్టీరియల్ అంటే హెడ్ కానిస్టేబుల్ అండి. దీనికి లెవెల్ 4 కేటగిరీలో శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25,500 నుండి 81,100 వరకు ఈ యొక్క స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మరి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిదీ చూపిస్తున్నానండి. ఇక్కడ ఏ ఏ పోస్టులు ఖాళీ ఎలా ఉన్నాయన్నది ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో కొన్ని పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మొత్తంగా 122 స్టెనోగ్రాఫర్ పోస్టులకు అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్డ్లో 57, ఎస్సీలో 16, ఎస్టీలో 8, ఓబీసీలో 31, ఈడబ్ల్యూఎస్ 10, టోటల్గా 122 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అంటే మినిస్టీరియల్కి సంబంధించినటువంటి మరి మేలు ఫీమేల్ సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం బాగా గమనించాలి. మొత్తంగా ఈ యొక్క అన్రిజర్వ్డ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్లో 182 పోస్టులు ఉన్నాయి. మరి ఎస్సీ కేటగిరీలో 61, ఎస్టీ కేటగిరీలో 29, ఓబీసీ 112, ఈడబ్ల్యూఎస్ 34 పోస్టులు ఉన్నాయండి. టోటల్గా 418, ఈ రెండు కలిపితే 540 పైచీలకు పోస్టులు అయితే ఉండడం జరిగాయండి. మరి దీని తాలూకా ఫీజు వివరాలు అన్నీ కూడా చూద్దామండి. మరి ఒకసారి పూర్తిగా తెలుసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. అదేవిధంగా సిఐఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే 45 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుందండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్, ఓబీసీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. మరి చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆల్రెడీ 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. మరి అదేవిధంగా ఇంకా మరిన్ని ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే 160 సెంటీమీటర్లు ఉండాలండి. అదేవిధంగా ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్లు ఉండాలి ఈ యొక్క హైట్ అనేది. అదేవిధంగా కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి కొన్ని వీటికి. ఇది చూడండి, మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే. అదేవిధంగా మరి ఇక్కడ ట్రైబ్స్కి కూడా ఇక్కడ ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. షెడ్యూల్ ట్రైబ్స్కి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిదీ కూడా ఏదైనా నోటిఫికేషన్ పెట్టేటప్పుడు పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత పెట్టడం మనకి చాలా మంచిదండి. అదేవిధంగా మరి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నానండి. మరి అందు గురించి స్క్రోలింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బి 4 పార్ట్లో జరుగుతుందండి. ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్లు ఉంటాయి 25 మార్కులకి. అర్థమెటిక్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. మొత్తం టోటల్గా 100 మార్కులు ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. 2 అవర్స్ పాటు జరుగుతుందండి. దీన్ని మనం గమనించాలి. మరి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు ఉంటుందండి.
మరి ఇంత మంచి విషయాన్ని మీకు తెలియజేసినందుకు ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు జాబ్ నోటిఫికేషన్ అయినా పర్వాలేదు, ఏ మెటీరియల్ అయినా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నానండి. మీకు ఏమన్నా వాంటింగ్ పలానది కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, ఖచ్చితంగా మీకు కోసం వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.